హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం సమ్మర్లో అయితే చాలా ఫేస్ చేస్తాం కదండి. మొక్కలు అయితే చాలా ఎండిపోతున్నాయి. నెక్స్ట్ చాలా ఎండిపోయి బ్లాక్ అయిపోవడం, నెక్స్ట్ ఆకులు అవి రాలిపోవడం, మొక్క అంతా చనిపోయేటట్టు అయిపోతుంది. సో ఈ ఫర్టిలైజర్ అనేది నేను బిఫోర్ కూడా ఇచ్చానండి. నా లాస్ట్ వీడియోలో ఉంది, చూడండి వెళ్ళి. సో ఆ ఫర్టిలైజర్లో ఇంకొక ఐటెం అయితే కలిపేసి నేను ఇప్పుడు మొక్కలకైతే ఇస్తున్నానండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యి అది తెలుసుకుంటారండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో చూసారా, ఇవేమనుకుంటున్నారా? మస్టర్డ్ అండి. మస్టర్డ్ అంటే మన కిచెన్లో ఉండే ఆవాలండి. ఈ ఆవాలు అనేవి మన అందరి కిచెన్లో ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఈ వీడియో ఏదో చేశానండి, అది వేరేలా చేశాను. అది ఎలా అంటే ఓన్లీ మస్టర్డ్ పౌడరే ఇచ్చానండి. ఆ మస్టర్డ్ పౌడర్ అనేది అందులో ఆయిల్ తీసి ఇచ్చాను. సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది, సో అది తప్పనిసరిగా వెళ్ళి చూడండి. దానిలో ఆయిల్ అనేది మనం ఎలా సపరేట్ చేసి మనం ప్లాంట్స్కి ఇచ్చుకోవాలనేది మన గానుగులో దొరుకుతుంది కదండి, ఆయిల్ తీసేసి. సో మనం కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనైతే ఎలా ప్రిపేర్ చేసుకొని ఇవ్వాలో అది నేను వీడియో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే ఈ మస్టర్డ్ని అయితే మనం గ్రైండ్ చేద్దామండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థమవుదండి. సో ఇప్పుడు గ్రైండింగ్ అనేది మనం మరీ మెత్తగా కాకుండా, అలానే మరీ దినిగా కాకుండా, ఇవ్వండి కొంచెం చెక్క ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ని అయితే సపరేట్ చేశాను. సో అది మొత్తం వన్ డే ప్రాసెస్ అండి. సో అది వేరే ఐటెం అయితే నేను కలుపుతాను అన్నాను కదా. సో ఇదేనండి. ఇదేమనుకుంటున్నారా? ఇది యాష్ పౌడర్ అండి. అంటే ఇది బొగ్గు అండి. అది బొగ్గుతో మనం తీస్తాం కదా ఈ పౌడర్ని. సో ఆ పౌడర్ అండి. బూడిద అంటారు, బొగ్గు పౌడర్ అంటారు, నెక్స్ట్ యాష్ పౌడర్ అంటారు. సో ఇదండి. ఇది మనం ఇదేంటంటే ప్లాంట్ని బూస్టింగ్ చేస్తుందండి. ఇది ప్లాంట్ని బూస్టింగ్ చేసి చాలా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఆవాల్లో ఏంటంటే మస్టర్డ్ పౌడర్లో చాలా రకాలు ఉంటాయండి. కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, నెక్స్ట్ మెగ్నీషియం అవన్నీ ఉండడం వల్ల మస్టర్డ్స్ అనేవి ప్లాంట్కి ఇవన్నీ పోషకాలు అనేవి మన మొక్కలకి అందించి మొక్క అనేది అన్ని విధాలుగా బలం తీసుకుంటుంది. కాబట్టి చక్కగా మొక్క అయితే చాలా బాగా పెరుగుతుందండి. సో ఇది కంపల్సరీగా మనం ప్లాంట్స్కి అయితే ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలండి. సో అందరూ ఈ ఫర్టిలైజర్ తయారు చేసి అయితే ఇవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయినా ఇవ్వండి. సో వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. నెక్స్ట్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. సో ఈ పౌడర్ అయితే నా దగ్గర ఉన్నది ఒక 3 స్పూన్స్ అండి. మన ఇప్పుడు 1:2 రేషియోలో మనం కలుపుకుంటున్నామంటే, ఇప్పుడు యాష్ పౌడరు 1 స్పూన్ అనుకోండి, ఈ ఆవపిండి అనేది 2 స్పూన్స్. సో అందుకు నేను ఈ యాష్ పౌడర్ బొగ్గు పిండి అనేది నేను మూడు స్పూన్లు తీసుకున్నాను. కాబట్టి ఈ పిండి అనేది నేను 6 స్పూన్లు తీసుకుంటున్నాను. అంటే 1:2 రేషియోలో మనం కలుపుకోవాలండి. అప్పుడు ఫర్టిలైజర్ అనేది కొంచెం బాగా మొక్కకు అనేది బాగా అందుకుంటుందండి. సో 1:2 రేషియోలో మనం తీసుకొని ఇప్పుడు 6 స్పూన్స్ అయ్యాక మనం వీటిని చక్కగా కలుపుకోవాలండి. సో ఇలా రెండు మనం కలిపిస్తే ఇందులో చాలా అంటే చాలా రకాల పోషకాలు ఉన్నాయి కదా. సో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, నెక్స్ట్ ఈ బొగ్గు పిండిలోని మనకి బూస్టింగ్ చేస్తుంది ప్లాంట్ని. సో ఇది మనం కంపల్సరీగా ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ అనేది మనం కంపల్సరీగా ఈ ప్లాంట్స్కి ఇవ్వాలి సమ్మర్లో. సో ఆవు పిండి వేడి అనుకోకండి, మనం ఆయిల్ తీసిన తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఇప్పుడు ఇచ్చినా ఏం పర్వాలేదు. ఆయిల్ తీసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది ఈవినింగ్ ఇవ్వండి. ఈవినింగ్ ఇవ్వడం వల్ల మీకున్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది, వేడి అనుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే మనం మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి.
సో ప్లీజ్ అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. సో మిగతాది ఉంటుంది కదండీ, ఆ మిగతా పిండినైతే నేను స్టోర్ చేసుకున్నానండి. ఇది ఎప్పుడైనా మనకి అవసరం అవుతుంది, లేదా మీకు ఎంత కావాలన్నా అంత క్వాంటిటీలో మీకు గ్రైండ్ చేసుకోవచ్చు. మిగతాది నేను స్టోర్ చేసుకున్నాను. సో చూసారా, మొక్కలైతే అక్కడక్కడ చాలా చక్కగా చిగురులతో వచ్చాయి. మళ్ళీ బాగా బడ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే ప్లాంట్స్‌కి ఇచ్చేద్దామండి. సో నేను వాటరింగ్ చేసిన తర్వాత ఇస్తున్నానండి. సో అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వాలంటే, వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఈ సమ్మర్‌లో అలాగనే చేయాలండి. ఎందుకంటే సాయిల్ అనేది చాలా డ్రై అయిపోతుంది కదా! అప్పుడు మనం వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇస్తే అది చక్కగా దగ్గరగా ఉంచుకుంటుందండి. డ్రైగా ఇస్తే మనం ఎక్కడేసింది అక్కడలానే ఉంచేసుకొని అది కలవడానికి ఇదవ్వదండి. మనం వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇస్తే చక్కగా కొంచెం బాగా కరిగి వేర్లు అనేవి చాలా చక్కగా తీసుకుంటాయి. తర్వాత కూడా మనం లైట్‌గా వాటరింగ్ చేసుకోవాలి. సో నేను ఒక్కొక్క ప్లాంట్‌కి ఒక్కొక్క స్పూన్‌లా ఇస్తున్నాను. కొంచెం పెద్ద ప్లాంట్ అయితే 1½ స్పూను, 2 స్పూన్స్ అలా ఇస్తున్నాను. నేను ప్లాంట్ అండ్ కంటైనర్ బట్టి ఇస్తున్నానండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా చుట్టూతా మట్టి మనం 1 ఇంచ్ దూరంలో తీసేసుకొని అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఇచ్చి దాన్ని కప్పేయాలండి. అప్పుడు వాటరింగ్ కూడా స్లోగా చేయాలి. అప్పుడు ఫర్టిలైజర్ అనేది దూరంగా వెళ్ళిపోకుండా వేర్లకు అనేవి చాలా చక్కగా అవుతాయి. సో నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఏ ప్లాంట్స్‌కైనా ఇస్తానండి. సో కాగడాలు, గులాబీ, చామంతి, మల్లె పువ్వులు, మందారాలు అండ్ వెజిటేబుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైనా, ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కైనా ఇచ్చుకోవచ్చు. వెజిటేబుల్ ప్లాంట్స్‌కైనా ఇచ్చుకోవచ్చండి. సో ఎందుకంటే ఇవి కెమికల్స్ కాదు. మనం ఇంట్లోనే మన కిచెన్‌లో ఉండే పదార్థాలతో మనం ఇస్తున్నామండి. అది ఓన్లీ ఆర్గానిక్. మనం ఇంట్లో ఆర్గానిక్‌గా హెల్తీగా పెంచుకోవచ్చు ఇవి. మనం ఏ కెమికల్స్ ఏమి ఇవ్వకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను అన్నీ ఆర్గానిక్‌గానే ఇస్తాను. సో నేను బిఫోర్‌గా మట్టిని అయితే కొంచెం ఇలా తీసేసి అప్పుడు వేస్తున్నానండి. డైరెక్ట్‌గా వేయట్లేదు. సో వీడియో లెంత్ బాగా ఎక్కువగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. మీరు చూసినప్పుడు కూడా మీకు బోరింగ్‌గా ఉండకూడదు కదా! సో అందుకే నేను ఫస్టు సాయిల్ మొత్తం కొంచెం చేసి అప్పుడు ఇస్తున్నానండి. సో 1 ఆర్ 2 ప్లాంట్స్‌కే నేను మీకు అర్థమయ్యేటట్టు ఫస్ట్‌లో అలా చేశాను. సో మన వీడియో చూసేటప్పుడు బోరింగ్ అయితే ఉండకూడదండి. సో మెయిన్ అప్పుడు బోరింగ్ కొడితే మీకేం అర్థమైతే చెప్పండి. సో ఇలా నేను అన్నీ ఆర్గానిక్‌గానే చేసుకుంటానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోని. ఇలాంటి వీడియోస్ అనేవి ఎంతోమందికి తెలియాలని, ఎందుకంటే వాళ్ళ ప్లాంట్స్ గురించి కేరింగ్ తెలుసుకోవాలనుకుంటారు కదా ఈ సమ్మర్లో మా ప్లాంట్స్ గురించి ఎవరైనా ఇలా ఎండిపోతున్నాయి, ఇదైపోతున్నాయి అనేసి అని టెన్షన్ పడతారు కదా, వాళ్ళలాంటి వాళ్ళ కోసం ప్లీజ్ షేర్ చేయండి ఏమైనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో మన ఆర్గానిక్ గార్డెన్లో ఏవి కెమికల్స్ ఏవి ఉండవండి, అన్నీ ఆర్గానిక్‌గానే ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కనకాంబరాలు చూసారా ఎంత చక్కగా ఉండేవో, ఈ ఎండకి బాగా ఇదైపోయేవి. నేను ఫుల్గా ఇంకా వర్షాలు స్టార్ట్ అప్పుడప్పుడు పడుతున్నాయని కొంచెం కటింగ్స్ పెట్టేసి కొంచెం సాయిల్ లూజ్ చేసేసి ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి. సో చూడాలి ఎలా ఉంటుందో. చక్కగా అయితే సాయిల్ చూడండి ఎంత డ్రైగా ఉందో, అలా ఉండాలండి. సాయిల్ గట్టిగా ఉండకుండా ఇలా మెత్తగా విడివిడిగా ఉంటే సాయిల్ బాగుండి ప్లాంట్కి గ్రోతింగ్ కూడా ఫాస్ట్గా అందుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.